నవంబర్ 19, 2023 అహ్మదాబాద్లోని అదే స్టేడియం అదే నిశ్శబ్దం. కోట్లాది మంది భారతీయుల కళ్ళల్లో నీళ్లు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సరిగ్గా 3 ఏళ్ల తర్వాత అదే గ్రౌండ్లో చరిత్ర రాయబడింది. ది రెడెంప్షన్ అట్ అహ్మదాబాద్. నరేంద్ర మోడీ స్టేడియం సాక్షిగా త్రివర్ణ పథకం రపరపలాడింది. మన భారతీయ జెండా రపరపలాడింది. ఇండియన్ ఫ్లాగ్ రపరపలాడింది. న్యూజిలాండ్ని చిత్తు చేస్తూ భారత్ మళ్ళీ విశ్వ విజేతగా నిలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియాని చూస్తుంటే ఒకటే అర్థమైంది. ది వేర్ ఆన్ ఎ మిషన్. ఓపెనర్ సంజు శాంసన్ 89 పరుగులతో కివీస్ బౌలర్లను ఉతికారేసాడంటే యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ 52 రన్స్తో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మ్యాసివ్ టోటల్ 256 రన్స్కి 5 వికెట్స్ కోల్పోయి హైయెస్ట్ రన్స్ ఇన్ T20 వరల్డ్ కప్ ఫైనల్ హిస్టరీ. ఇషాన్ కిషన్ 54 రన్స్. చివరిలో శివన్ దుబే మెరుపుల ఫలితం. T20 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే రికార్డు స్థాయి స్కోర్ 256 పరుగులు. కివీస్ ముందు ఒక హిమాలయ పర్వతం. 256 రన్స్ అంటే మామూలు విషయం కాదు. కానీ కివీస్ అంత తేలిగ్గా వదిలేలేదు. అయితే వారికి ఎదురైంది సాధారణ బౌలింగ్ కాదు, ది డెడ్లీ ఇండియన్ పేస్ అటాక్. జస్ప్రీత్ బుమ్రా తన 19 యార్కర్లతో 4 వికెట్లు తీసి వెన్నుముక్క విడిచాడు. అక్షర్ పటేల్ స్పిన్ మాయాజాలానికి కివీస్ బ్యాటర్ల దగ్గర సమాధానమే లేదు. బుమ్రాస్ మ్యాజిక్ స్పెల్ 4 వికెట్స్. మ్యాచ్ మధ్యలో హర్షదీప్ సింగ్ మరియు డారెన్ మిచెల్ మధ్య జరిగిన హిట్టెడ్ ఆర్గ్యుమెంట్ గేమ్లో సెగలు పుట్టించింది. కానీ సూర్యకుమార్ యాదవ్ కూల్ కెప్టెన్సీతో టీమిండియా ఎక్కడ పట్టు వదలలేదు. చివరికి న్యూజిలాండ్ 153 పరుగులకే కుప్పకూలిపోయింది. 2007లో ధోని, 2024లో రోహిత్ శర్మ, ఇప్పుడు 2026లో సూర్యకుమార్ యాదవ్. టీమిండియా ఇప్పుడు 3 టైమ్ T20 వరల్డ్ కప్ ఛాంపియన్స్. ప్రపంచ క్రికెట్ చరిత్రలో వరల్డ్ కప్ టైటిల్ని డిఫెండింగ్ ఛాంపియన్స్ తొలి దేశంగా భారత రికార్డుని సృష్టించింది. ఇది కేవలం విజయం మాత్రమే కాదు, 2023 ఓటమికి తీర్చుకున్న ప్రతీకారం. దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ప్రధానమంత్రి మోదీ నుంచి సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒకటే అంటున్నారు, ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. ఈ యువ భారత్, ఈ కొత్త రక్తం రాబోయే కాలంలో మరిన్ని అద్భుతాలు చేయాలని కోరుకుందాం. ఈ మ్యాచ్లో మీకు నచ్చిన మూమెంట్ ఏది? సంజు శాంసన్ బ్యాటింగా లేక బుమ్రా బౌలింగా? కామెంట్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.